తీసుకొని వచ్చాం కదా సారెని కూడా ఇంకా గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేపించి ఇంకా గుడి దగ్గర కళ్యాణం జరుగుతున్న స్థలంలో సారెని తీసుకొని వచ్చి అయితే పెట్టేశాము. ఇప్పుడైతే సీతమ్మ తల్లిని తీసుకురావడానికి మేళతాళాలతో అయ్యవారు వెళ్ళారనమాట. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుల దగ్గరికి తీసుకొని అయితే పెట్టేస్తున్నారు. ఇంకా శ్రీరామచంద్రుల వారికి కళ్యాణం జరిగేంత వరకు సీతమ్మ తల్లిని ఇలా అయితే ఎదురుగా కూర్చొని పెట్టారు. ఇప్పుడైతే కంకణాలు అయితే కడుతున్నారనమాట. కంకణాలు కట్టిన తర్వాత సీతమ్మ తల్లి తరపున శ్రీరామచంద్రుల తరపున పూల బుట్టలు తీసుకొని ఇలా డాన్సులు వేసుకుంటూ మాలధారణ చేసి అమ్మవారిని తీసుకొని వెళ్ళి శ్రీరామచంద్రుడు పక్కలో కూర్చొని పెట్టారు. ఇప్పుడైతే పెళ్లికి ముందు హోమం జరిపిస్తున్నారు. మంగళ్య దారానికి అయ్యవారు స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మంగళ్యం ప్రతి ఒక్కరికి చూపిస్తూ మంగళ్య ధారణ అయితే చేసేశారు. ఇంకైతే తలంబ్రాలు అయితే పోసేశారు. కళ్యాణం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బంతులాట అయితే ఆడుతున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది నాకు. కళ్యాణంలో నచ్చేటువంటి ఒక విషయం ఇదే అనమాట. ఇక్కడ వచ్చి క్లాత్ పరిచి టెంకాయలు అయితే ఆట ఆడారు. ఇంకా కళ్యాణము ఆటలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ మంగళహారతి. ఇంకా అయితే మంగళహారతి తీసేసుకొని ప్రసాదాలు పూలు